ఓం శాంతి. ఈ శరీరముతో జీవిస్తూనే మరణించేందుకు నేను కూడా ఆత్మను, నీవు కూడా ఆత్మవు అన్న ఈ అభ్యాసాన్ని చేయండి. ఈ అభ్యాసంతో మమకారము తొలగిపోతుంది. దేహదారులందరి నుండి మమకారము తొలగిపోవాలి. సదా పరస్పరం సోదరులము అన్న స్మృతి ఉండాలి. ఇదే ఉన్నతమైన గమ్యము. ఎవరైతే నిరంతరం దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేస్తారో వారే ఈ గమ్యాన్ని చేరుకోగలరు. పిల్లలైన మీరు కూడా ఈ శరీర బాణాన్ని తొలగించి వేయండి. ఆత్మలైన మీరే నాతో పాటు రావాలి. నేను ఏ విధంగా ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నానో అలాగే ఆత్మలు కూడా పాత్రను అభినయించేందుకు శరీరాన్ని అప్పుగా తీసుకుంటాయి. ఇప్పుడు నేను ఏ విధంగా జీవిస్తూనే ఈ శరీరంలో ఉన్నాను, అయినా కానీ అతీతంగా ఉన్నాను, అనగా మరణించి ఉన్నాను. మరణించడము అని శరీరాన్ని విడిచిపెట్టడాన్ని అంటారు. మీరు కూడా జీవిస్తూ ఈ శరీరం నుండి మరణించాలి. ఈ దేహదారుల స్మృతిని పూర్తిగా ఎగరగొట్టాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద గమ్యము. తింటూ తాగుతూ అసలు ఈ శరీరంలో లేనట్లుగా ఉండాలి. ఈ అవస్థను పక్కా చేసుకోవాలి. అప్పుడు 8 రత్నాల మాలలోకి రాగలుగుతారు. ఈ పాత దేహం పట్ల మమకారాన్ని తొలగించలేదంటే అయితే తమ శరీరంలో కానీ లేక ఎవరో ఒకరి మిత్ర సంబంధీకుల శరీరంలో కానీ చిక్కుపోతారు. మీరు ఎవరిపైన మనస్సు పెట్టుకోకూడదు. ఎవరైతే కల్పపూర్వం చేసి ఉంటారో వారే చేస్తారు. తక్కువ ఎక్కువ ఏమీ అవ్వదు. మీరు సాక్షిగా అయ్యి చూస్తూ ఉంటారు. ఏమీ చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. మరజీవాగా అయ్యేందుకు ప్రయత్నించండి. ఒకవేళ ఎవరినైనా చూసినప్పుడు మీరు చాలా మంచివారు, చాలా మధురంగా అర్థం చేయిస్తారు అని బుద్ధిలోకి వచ్చిందంటే ఇది కూడా మాయా దాడి జరిగినట్లే. మాయ ఆశను చూపిస్తుంది. ఎప్పుడు ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకండి. నేను ఆత్మను మరియు ఒక తండ్రి ఎవరైతే విదేహిగా ఉన్నారో వారి పట్లనే ప్రేమను ఉంచాలి. ఇదే కష్టతరమైనది. మధురమైనది జ్ఞానము, మధురమైనది ఆత్మ. శరీరం ఏమైనా మధురమైనదా? మాట్లాడేది కూడా ఆత్మయే. ఎప్పుడూ కూడా శరీరంపై ఆకర్షితులు అవ్వకూడదు. నన్నొక్కరిని స్మృతి చేయండి. నామరూపాల్లో చిక్కుకోకూడదు. అలాగే చిక్కుకున్నట్లయితే ఇంకా పాపాలు జరుగుతాయి. ఎందుకంటే తండ్రి ఆజ్ఞను పాటించని వారిగా అవుతారు. మీ బుద్ధిని శుద్ధమైనదిగా చేసుకోవాలి. వీరి దృష్టి అశుద్ధంగా ఉంది అని బాబా గమనించినప్పుడు ఇక వీరు నడవలేరు అని భావిస్తారు. మీ ఆత్మ ఇప్పుడు త్రికాలదర్శిగా అవుతుంది. దీనిని ఎవరో అరుదుగా అర్థం చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు. నేను పిల్లలైన మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చాను అంటే తప్పకుండా తీసుకొని వెళ్తాను. అందుకే నన్ను స్మృతి చేయండి. నన్నొకడిని స్మృతి చేసినట్లయితేనే మీ పాపాలు తొలగిపోతాయి. ఎవరైనా తమకు నచ్చినట్లు నడుచుకుంటే వారికి ఎటువంటి గతి సద్గతి లభిస్తుంది. బిందువును ఎలా స్మృతి చేయాలి అని తికమక పడతారు. తల్లి అయితే దేహదారి అవుతుంది. మీకు విదేహి నుండే వారసత్వం లభించనున్నది. అందుకే మిగిలిన విషయాలన్నింటినీ వదిలి ఒక్కరితో బుద్ధి యోగాన్ని జోడించాలి. శరీర బాణాన్ని సమాప్తం చేయడానికి నడుస్తూ తిరుగుతూ ఏమని అభ్యాసం చేయాలంటే ఈ శరీరం నుండి మరణించినట్లుగా ఉన్నారు, అతీతంగా ఉన్నారు. ఈ శరీరంలోని లేరు. శరీరాన్ని కాకుండా ఆత్మను చూడండి. ఎప్పుడు ఎవరి శరీరం పట్ల మీరు ఆకర్షితులు అవ్వకూడదు. ఒక్క విదేహి అయిన తండ్రి పట్ల మాత్రమే ప్రేమను ఉంచాలి. ఒకరితోనే బుద్ధి యోగాన్ని జోడించాలి. సేవ మరియు స్వపురుషార్థం యొక్క బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ను ప్రాప్తి చేసుకునే కర్మయోగి భవ. సేవ అనగా కర్మ మరియు స్వపురుషార్థము అనగా యోగయుక్తము. ఈ రెండింటి బ్యాలెన్స్ను ఉంచేందుకు ఒకే మాటను గుర్తించుకోండి. అదేమిటంటే తండ్రి జయించేవారు మరియు ఆత్మనైన నేను చేసేవాడిని. ఎప్పుడైతే చేసేవాడిని అన్నదానికి బదులుగా స్వయాన్ని చేయించేవానిగా భావిస్తారో అప్పుడు బ్యాలెన్స్ ఉండదు మరియు మాయ తన అవకాశాన్ని తీసుకుంటుంది. దృష్టితో సంతృప్తులుగా చేసే సేవ చేయాలనుకుంటే బాబ్దాదాను తమ దృష్టిలో ఇముడ్చుకోండి. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.